కార్తీక దీపం సీరియల్ ఊహించని మలుపైతే తిరిగిపోతుంది. పోలీస్ స్టేషన్లో వైరా జోష్న పేర్లు బయట పెట్టేసి ఊహించని షాక్ ఇచ్చిన కాశీ. మరిదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక్కడ చూస్తే శ్రీధరు పోలీస్ స్టేషన్కి అయితే వెడతాడు. ఈ విషయం అయితే శివనారాయణకి తెలుస్తుంది. ఒరే కార్తీక్, ఏంట్రా, ఏం జరుగుతుంది, ఏమైందిరా, అసలు మన ఫుడ్ విషయంలో ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి అడుగుతుండగానే, ఏంటి తాత కొత్తగా అడుగుతున్నావేంటి, ఇలాంటివి చేస్తే ఇలానే ఉంటుంది, ఇక అక్కర్లేని ప్లాన్లు ఫాలో అవుతూ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే రోడ్ పక్కన ఫుడ్ బిజినెస్ అంటే చిన్న విషయం కాదు కదా, అది ఎలాంటి ప్లానింగ్ లేకుండా అమలు చేస్తూ ఉంటే ఇలాంటి పనే జరుగుతుంది. ఇప్పుడు మన పరువు పోవడమే కాకుండా జోష్న రెస్టారెంట్ పతనం అయిపోయే పరిస్థితికి వచ్చిందని చెప్పి జోష్న రెచ్చిపోతూ ఉంటుంది. ఈలోగానే దీప ఇక కార్తీక్తో అసలు వాళ్ళమ్మకి ఏమైందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఆలోచిస్తూ చెప్దామని వస్తుంది. సమస్య విని ఆగిపోయి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. జోష్న నేను మాట్లాడుతున్నాను తాతయ్య, నా మాట మీరు ఎప్పుడూ వినలేదు, కానీ ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఒరే కార్తీక్, ఇక జోష్న ఇలానే మాట్లాడుతుంది. ఏంట్రా, అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఏంట్రా కార్తీక్, అసలు ఏమయ్యింది, అలా ఎలా జరుగుతుంది, మన ఫుడ్ ఎప్పుడు క్వాలిటీగానే ఉంటుంది కదా, అలాంటిది ఫుడ్ పాయిజన్ అవ్వడం ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే, సరే నేను చూసుకుంటాను, మీరు కంగారు పడకండి, అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటానని చెప్పి అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే కాశీ అలాగే శ్రీధర్ ఇద్దరు పోలీస్ స్టేషన్కి అయితే వెళతారు. అసలు ఏం జరిగింది అక్కడ, ఫుడ్ విషయంలో ఏం జరిగింది, ఎందుకు ఇంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, నువ్వు అక్కడే కదా ఉన్నావని చెప్పి శ్రీధరు అడుగుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే వైరా అలాగే ఇక జోష్ని ఇద్దరు మాట్లాడుకుంటారు. మన ప్లాన్ వర్కౌట్ అయ్యింది, ఇక మనం అనుకున్నట్టుగానే సీఈఓ పదవి నుంచి మా మావయ్య తప్పుకుంటాడని చెప్పి చెప్తూ ఉన్న సమయంలోనే జోష్న దగ్గరికి వస్తుంది పారిజాతం. వస్తే మళ్ళీ ఏం ప్లాన్ చేసావే, నాకు చెప్పమంటే చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్లాన్స్ చేస్తూ ఉంటే ఆ తర్వాత సమస్యల్లో పడాల్సి వస్తుంది. నేను చేసిన ప్లాన్తో ఈసారి అందరి మైండ్ బ్లాక్ అయిపోతుంది, నేను అనుకున్నది జరుగుతుంది చూడు గ్రాని అని చెప్పేసి చెప్తూ ఉంటుంది జోష్న. అయితే ఇలా చెప్తూ ఉండగానే ఇక పోలీస్ స్టేషన్కి కార్తీక్ అయితే వస్తాడు. అలా వచ్చేసరికి, ఏంటి నాన్న అసలు ఏం జరిగింది అని చెప్పేసి కార్తీక్ అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అడిగేసరికి, ఇదిగో కాశీని నేను ఫుడ్ ట్రక్స్ దగ్గర చూసుకోమని పంపించాను, కానీ ఇలా పోలీసులు వస్తారని అసలు ఊహించలేదురా. కాశీ ఏమైంది, ఏమో బావా, నేను చూసుకుంటూనే ఉన్నాను, కానీ హీలోగానే ఫుడ్ తిన్న వాళ్ళు అక్కడికక్కడే ఇక ఫుడ్ పాయిజన్ అయిందని వాళ్ళు వామిటింగ్స్ చేసుకోవడం, అలాగే వాళ్ళకి స్టమక్ పెయిన్ రావడం, ఇదంతా జరిగింది. అప్పుడే అక్కడికి ఇక డాక్టర్ రావడం, అలాగే వెంటనే పోలీసులు రావడం జరిగింది బావా అని చెప్పంటూ ఉండగా, నువ్వు ఏ ఫుడ్ ట్రక్ ఉన్నావు, మేము చూసిన ఫుడ్ ట్రక్ దగ్గర నువ్వు కనిపించలేదు కదా, మరి అక్కడే పాయిజన్ జరిగిందని అంటున్నారు, మరి అక్కడ నువ్వు లేవు, నువ్వు అక్కడే ఉన్నానని అంటున్నావేంటి అని చెప్పి అంటూ ఉండగానే, ఈలోగానే కాశీ, అది కాదు బావా, సరే ఒకసారి ఇలారా అని చెప్పేసి తీసుకొస్తాడు కాశీనైతే. అలా తీసుకొచ్చేసరికి, కాశీ ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు నాకు ఒక విషయం క్లారిటీగా చెప్పాలి, ఇది పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయమే కాదు, చాలా రకాలుగా సమస్యలు ఎదురవుతాయి, అసలు ఏం జరిగిందో చెప్పు కాశీ. కాశీ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు, నాన్న దగ్గర నువ్వు పిఏగా పనిచేయడానికి ఇష్టపడడం లేదని, దీని అంతటికీ కారణం కేవలం స్వప్న మాత్రమే అని అర్థమవుతుంది, కానీ ఏదో జరిగింది, నువ్వు జోష్నతో ఏం మాట్లాడావు, జోష్న దగ్గరికి ఎందుకు వెళ్ళావు బావా, నేను జోష్నక్క దగ్గరికి వెళ్ళడం ఏంటి, కాశీ నా దగ్గర అబద్ధం చెప్పకు, నిజం చెప్పు అని చెప్పనేసరికి, జోష్నక్క నన్ను పిలిచింది బావా, జోష్నక్క నాకు జాబ్ ఇప్పిస్తాను అంది, అలాగే అనుకున్నట్టుగానే నాకు జోష్నక్క జాబ్ ఇప్పించింది. ఏంటి, జాబ్ ఇప్పించిందా, ఎవరు జాబ్ ఇచ్చారు, అదే ఎవరో వైరా అంట, అతనే నాకు జాబ్ ఆపర్చునిటీ ఇచ్చాడు, అంటే డబ్బు కూడా తీసుకున్నావా, తీసుకున్నాను బావా అని చెప్పేసి కాశీ అయితే చెప్తూ ఉంటాడు. ఎంత తీసుకున్నావు, నాకు 10 లక్షలు ఇస్తానని చెప్పారు, ప్రస్తుతం డబ్బు అయితే తీసుకోలేదు, కానీ డబ్బు ఇస్తానని ఆఫర్ చేశారు, అప్పటికే మావయ్య దగ్గర నేను విసిగిపోయి ఉన్నాను, అందుకే వాళ్ళు చెప్పినట్టు చేశాను అని చెప్పేసి కాశీ అయితే పోలీస్ స్టేషన్ బయట కార్తీక్ భయపడి
కార్తీక్ చెప్పిన మాటలతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కాశీ నిజాన్నైతే బయట పెట్టేస్తాడు. ఎంత పని చేసావు కాశీ, నా దగ్గరికి వచ్చి నీ ప్రాబ్లం చెప్పుంటే వెంటనే దాన్ని సాల్వ్ చేసి ఉండేవాడిని కదా, అసలు ఎందుకు ఇలా చేసావు? ఇప్పుడు జోష్న రెస్టారెంట్ పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ నాన్న ఈ పోలీస్ స్టేషన్లో ఉంటే అక్కడ తాత చాలా టెన్షన్ పడుతున్నారు. అసలే ఎన్నో సమస్యలతో ఉన్న ఆ ఇంట్లో మళ్ళీ ఇదో కొత్త సమస్యగా, అలాగే జోష్నకి మరొక అవకాశంగా ఎందుకు ఇలా చేశావు? ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తావా, లేకపోతే నువ్వు కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. లేదు బావా, నేను అరెస్ట్ అవుతే ఇక స్వప్న ఎప్పటికీ నా మొహం కూడా చూడదు. నేనే ఇదంతా చేశానని తెలిస్తే స్వప్న నన్ను వదిలేస్తుంది. నేను స్వప్నను వదిలి బ్రతకలేను అని చెప్పేసి కాశీ అంటూ ఉంటాడు. సరే అయితే ఇక ఏం జరిగిందో మొత్తం అంతా కూడా నువ్వు పోలీస్ స్టేషన్లో చెప్పాలి. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది, అలాగే వాళ్ళొచ్చి ఎలా చేశారు, అసలు వైరా అలాగే జోష్న చేసిన కుట్ర మొత్తం నువ్వు పోలీసుల ముందు బయట పెట్టాలి అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. సరే బావా, నువ్వెలా చెప్తే అలానే చేస్తాను, కానీ నా విషయంలో మాత్రం స్వప్నకేం చెప్పొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు కాశీ అయితే. సరేలే, నేను స్వప్నతో ఏం చెప్పను, తర్వాత నీ గురించి నేను ఆలోచిస్తాను. నువ్వు నీ జాబ్ విషయంలో ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. నువ్వు నాన్న దగ్గర పిఏగా చేయడానికి ఇష్టపడకపోయినా నీకు ఏదో ఒక అవకాశాన్ని నేను కల్పిస్తాను. అసలు నాన్న ఉద్దేశమే వేరు. నీకు బిజినెస్ అలవాటు చేసి రేపు బిజినెస్ పెట్టుకునేలా నీకు ఒక అవకాశాన్ని ఇవ్వాలని నాన్న ప్రయత్నిస్తే నువ్వు మాత్రం దాన్ని తప్పుగా అపార్థం చేసుకున్నావు. దానికి తోడు ఆ జోష్ను కూడా నిన్ను రెచ్చగొట్టడంతో నువ్వు తప్పుదారిలో వెళ్లే ప్రయత్నం చేశావు. కానీ ఇది కరెక్ట్ కాదు కాశీ. సరే బావా, నన్ను క్షమించు. నువ్వెలా చెప్పమంటే అలానే చెప్తానని చెప్పేసి ఇక నిర్ణయించుకుంటాడు కాశీ అయితే. ఇక కాశీ లోపలికైతే వస్తాడు. ఏంట్రా, ఏం జరిగింది? నువ్వేం కంగారు పడకు మాస్టారు, ఇదంతా ఎవరి ప్లానో తెలిసింది. ఇదంతా కూడా ఇక ఆ జోష్న అలాగే వైరా కలిసి చేసిన ప్లాను. జోష్న వైరాతో కలిసి ఇదంతా నాటకం ఆడించిందని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా ఏంటి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇక ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. అసలు మీరు పెద్ద మనుషులని చెప్పు ఇక్కడ ఉంచాం, కానీ మీ మీద కేసు అయితే ఫైల్ అవుతుంది. చాలామంది ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఇక మేమేం చేయలేమని చెప్పేసి ఇన్స్పెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు. సరే, ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో వాళ్ళని తప్పకుండా అరెస్టు చేయండి. వాళ్ళెవరో కూడా మేము తెలిసేలా చేస్తామని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అలాగే ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? అవును, మీరు మా కాశీని పట్టుకుని తీసుకొచ్చారు కదా, అలాగే మా నాన్నని ఇక్కడికి తీసుకొచ్చారు. కంపెనీనే సీజ్ చేయాలనే పరిస్థితికి మీరు వచ్చారని అర్థమవుతుంది. కానీ దీనంతటికీ కారణం దీనికి సంబంధించిన వాళ్ళే అని చెప్పి అంటూ ఉండగానే ఏంటి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎవరు ఇదంతా చేశారు? సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేయండి అని చెప్పి అంటూ ఉండగానే ఇక కాశీ, చెప్పు కాశీ, ఏం జరిగిందో చెప్పు అని ఇక కాశీని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. క్షమించండి ఇన్స్పెక్టర్ గారు, అక్కడ ఫుడ్ పాయిజన్ జరగడానికి మెయిన్ రీజన్ నేనే. నువ్వా? అదేంటి నువ్వు రీజన్ ఏంటి? నువ్వు ఈ కంపెనీలో సీఈఓకి ఇక పిఏగా పనిచేస్తున్నావు కదా? అది కాదు సార్, నాకు పిఏగా పనిచేయడం ఇష్టం లేదు. అందుకనే నేను ఒకరు జాబ్ ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళకి డబ్బుకి లొంగిపోయి ఇదంతా చేశాను. వాళ్ళు ఎవరో కాదు, అదే జోష్న రెస్టారెంటు జోష్న అలాగే వైరా, వాళ్ళిద్దరూ కలిసి నన్ను జాబ్ ఇప్పిస్తాను అంటూ నమ్మించి ఇదంతా చేసేలా చేశారు. దీనికి సాక్ష్యం కూడా నేను వాళ్ళతో మాట్లాడిన మాటలే అని అప్పటికే కాశీ ఎందుకైనా ఉపయోగపడుతుందని చాలా తెలివిగా కాల్ రికార్డ్ ఆన్ చేసుకోవడం, అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో ఆన్ చేసుకు పెట్టుకోవడం కూడా జరుగుతుంది. అదంతా కూడా పోలీసుల దగ్గర బయట పెడతాడు. అక్కడే జోష్నతో మాట్లాడడం ఇదంతా కూడా జరుగుతుంది కదా. ఇదంతా మొత్తం సాక్ష్యాలతో సహా బయట పెట్టేసరికి దెబ్బకి షాక్ అయిపోయి ఉండిపోతాడు శ్రీధర్ అయితే. ఇప్పుడు అసలు కాశీని ఏమీ అనొద్దు, ఈ విషయం ఎక్కడ బయట పెట్టొద్దని చెప్పేసి ఇక అక్కడ పోలీస్ స్టేషన్లోనే చెప్పడంతో పోలీసులు వెళ్ళి జోష్నని అరెస్టు చేసి జోష్న రెస్టారెంటు
ఈ పరిస్థితికి రావడానికి కారణం ఈ జోష్నే అని చెప్పి పోలీసులు అందరి ముందు బయటపెట్టి జోష్నని అరెస్ట్ చేస్తారు. అలా జోష్న, వైరా ఇద్దరూ కూడా అరెస్ట్ అవడంతో పెద్ద షాకే ఎదురవుతుంది పారిజాతానికి. మరి ఖచ్చితంగా రాబోయే కదలిలు అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.